ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ మహాపరినిర్వాణ దినోత్సవం నాగులుప్పలపాడు మండలం ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ తేల రవికుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. రిమ్స్ హాస్పిటల్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది ఉద్యోగులు మరియు విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు మరియు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపినందుకు ఎంపీడీ గారికి, ఎంపీపీ గారికి, ఇతర అధికారులు అందరికీ నా కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు, కృష్ణారెడ్డి గారు, డాక్టర్ చిన్న గారు, శ్రీనివాస్ గారు, ఝాన్సీ గారు, శివశంకర్ గారు, ఎంఆర్ఓ గారు, స్టేట్ మీద ఇతర సర్పంచులు, నాయకులు ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నాకు కూడా ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. మనము ఎందుకు ఇలాగ గుర్తు చేసుకుంటున్నాం అనేది మనకు తెలిసిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, కానీ పూర్తిగా చాలా మందికి తెలియదు అనేది నా అభిప్రాయం. సో అందుకని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు తెలిసింది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ రాశారు. ఆయన చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, స్త్రీలకి అవకాశం ఇచ్చే కాన్స్టిట్యూషన్ ఉండే ఆర్టికల్స్ అన్ని ఆయన ప్రత్యేక శ్రద్ధతో రాసిన విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్స్ ఇచ్చినట్టు మామూలు జనాలు అందరూ అనుకుంటా ఉంటారు, కానీ వాస్తవం ఏంటిదంటే ఆయన ఎవరు బీసీల కోసం మాకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేయని సమయంలోనే బీసీలు ఉండాలని ఆ రోజు ఆన్లైన్ ఫైటింగ్ చేసి దాంట్లో కాన్స్టిట్యూషన్లో పెట్టించాడు. దాని తర్వాత ఆయన లా మినిస్టర్ అయినప్పుడు ఆయన రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశాడంటే, హిందూ కోడ్ బిల్లులో పాస్ చేయాల, స్త్రీలకి సమానత్వం ఉండాలని ఆ బిల్లు పెడితే అప్పుడున్న రాజకీయ కారణాల వల్ల ఆ బిల్లు ఓడగొడితే దానికి వ్యతిరేకంగా ఆయన మంత్రికి రిజైన్ చేశాడు. ఎందుకంటే స్త్రీలకు సమానత్వం ఉండాలని. అదే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలలో స్త్రీలకు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలకు రైట్లు, సెక్యులరిజం అంటే అన్ని కులాలు, అన్ని మతాలలో ఒక సామరస్యంగా ఉండాలంటే ఇలాంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ ఉన్న ఆర్టికల్స్ రాసి ఎవరు వచ్చినా కానీ, అలా ఎంత ఎదోళ్ళు వచ్చినా కానీ, ఎంత మంచిది వచ్చినా కానీ కాన్స్టిట్యూషన్ బాగుంటే అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన రాసి పెట్టిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయనకున్న డిగ్రీలు ఇప్పటి వరకు ఎవరికి లేవు అలాంటి డిగ్రీలు. అంటే కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది, దాని తర్వాత లా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది, అన్ని యూనివర్సిటీ ఆయన 30 డిగ్రీలు ఉన్నాయి. డాక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ లో, అంటే ఇక్కడ అక్కడ కాదు, అమెరికాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ తెలుసుకున్నాడు అని. సో ఆయన ఆ రోజులలో ప్రస్తావించని విషయం ఏదంటే అన్ని ఆల్మోస్ట్ ప్రస్తావించాడు, అన్ని విషయాలు పుస్తకాలు రాశాడు. అసలు ఈరోజు మనం అంటున్నాం చిన్న రాష్ట్రాలు ఉండాలని, ఆ రోజు చిన్న రాష్ట్రాలు ఉండాలని అప్పుడే ప్రతిపాదించాడు. ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటిదని, నదులన్నీ అనుసంధానం చేయాలని, నదులన్నీ అనుసంధానం చేయాలని ఆయన పుస్తకంలో ఇప్పుడు రాసి స్పీచ్లు ఇచ్చాడు. సో ఆయన ఏంటిదంటే గవర్నర్గా రూపీ ఎలా ఉండాలి, ఇవన్నీ ఆర్బీఐ స్థాపించాలని చెప్పింది కూడా ఆయనే అప్పుడు 1935. సో ఏంటిదంటే మనం అనుకునే దానికన్నా ఆయన చాలా ఎక్కువ చేశాడు, మనకు కూడా చాలా తక్కువ తెలుసు. ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తెలివి కూడా చాలా మంది కూడా ఇది ఒకటే ఎత్తు అయితే, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకి, బడుగు బలహీన వర్గాలు, స్త్రీల కోసం ఆయన గట్టిగా ఫైటింగ్ చేశారు. కొన్ని విషయాలలో గాంధీ గారు ఆయన అపోజ్ చేశారు,
కొన్ని విషయాలలో పెద్ద పెద్ద నాయకులు జవహర్లాల్ నెహ్రూ ఆయన ఒప్పులు చేస్తారు. ఆయన ఏదైనా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతము ఆయన ఉన్నదానికి అసలు ఎంత ఒత్తులు ఇచ్చినా కానీ ఆగకుండా ఆయన సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలలో ఆయన్ని ఏంటిదంటే అన్టచబిలిటీ ఫేస్ చేశాడు. సో ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ రాయాలంటే ఏదో ఒక ఎమ్మెల్యేగానో ఏదో ఎంపీగా అక్కడ ఉంటే ఆ ఎంపీలని కాన్స్టిట్యూషన్లో మెంబర్స్గా పెడతారు. సో ఆ రోజు ఈయన ఇలాంటి మంచి మంచి పనులు చేస్తున్నారు, అందరూ ఆయన వ్యతిరేకించి ఎక్కడ నిలబెట్టాలని ఓడతారు అనే వచ్చింది. సో అందుకని ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో అక్కడ నిలబడి అక్కడ ముస్లిం లీగు దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అక్కడ ముస్లింలు ఒక 30%, ఎస్సీలో ఒక 30-40% ఉంటే ఆ వెస్ట్ బెంగాల్లో నిలబడి అక్కడి నుంచి ఎన్నికయ్యి దాని తర్వాత కాన్స్టిట్యూషన్లో రాయడానికి అవకాశం వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఆయన పెద్ద మనిషి కదా, ఆ రోజులలో మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఎవరు రాయాలని ఊరంతా ఎత్తుకుతా ఉన్నారు. ఎవరైనా మంచి బ్రిటిషర్లు అమెరికా ఆయన పెద్ద వ్యక్తిని తీసుకురావాలి అని వస్తే జాన్ స్టూవర్ట్ మిల్ అని చాలా పెద్ద ఎకనామిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళి మా కాన్స్టిట్యూషన్ రాయాలి, ఎవరు మంచి సలహాదారుడు మీరు ఎవరైనా చెప్పండి అని చెప్తే ఏంటంటే ఊళ్ళంతా ఎత్తుకుతా ఉన్నాం, మీ దేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు, ఆయన పెట్టుకోండి అని ఆయనే చెప్పాడు. జాన్ స్టూవర్ట్ మిల్ అంటే చాలా ఫేమస్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటిదంటే అంత వ్యక్తి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఇంకోటి చెప్తున్నా, డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి ప్రత్యేకత ఏంటిదంటే మనుషులు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత జనాలు మర్చిపోతానే ఉంటారు. ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ చాలా పెద్ద ఆయన, ఆ రోజు ఆయనకి ఏదైనా ఇస్తే 70% 80% జనాలు ఆయన మంచోడని చెప్పేవాడు. అంటే ఇందిరాగాంధీ కూడా చాలా ఫేమస్ లీడర్, ఆమె స్త్రీలలో గట్టి లీడర్, చాలా ఫేమస్ లీడర్. ఆమెది కూడా స్లోగా తగ్గుతా. వాజ్పేయి కూడా ఒకప్పుడు చాలా పెద్ద లీడర్, ఇప్పుడు చూస్తా ఉంటే 2% 3%. అందరిది తగ్గుతా వచ్చింది. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్దే రోజులు పోతా ఉంటే ఆయన పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తారంటే మామూలుగా మన నాన్ని కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత మర్చిపోతూ ఉంటారు. మన నరేంద్ర మోడీ గారు ఇటీవల మన రాజ్యాంగ దినోత్సవం, భారత రాజ్యాంగ మనం సంవాద దివాస్ అని చెప్పి జరుపుతాం. ఆ రోజు చెప్పాడు, ఈ భూమి ఉన్నంతకాలం, ఈ రాజ్యాంగానికి మనుగడ ఉన్నంతకాలం అంబేద్కర్కి కూడా మనుగడ ఉంటుంది. అంబేద్కర్ చావడు, మరణం లేదు ఆయనకి. ఇంకా విషయం చెప్పాలంటే 1991లో 100 సంవత్సరాల సెంటినరీ సెలబ్రేషన్ జరిగింది. ఆయన 1891 ఏప్రిల్ 14 పుట్టారు. 1991 100 సంవత్సరాల సెంటినరీ సెలబ్రేషన్స్. ఆ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఇంకా జనాల్లో బతకడం మొదలుపెట్టాడు. దాదాపు 9 భాషలు, 64 సబ్జెక్టుల మీద అవగాహన. ప్రపంచంలో ఈరోజు ఆయన కొన్ని విగ్రహాలు ఏ నాయకుడికి ప్రపంచంలోనే లేవు. చాలా దేశాల్లో ఆయనకి విగ్రహాలు